మన రక్షకుడు, విమోచకుడు, గొర్రెల ప్రధాన కాపరి అయినటువంటి యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ నామమునకు ప్రప్రథమముగా స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞత, ధన్యవాదాలు యేసు ప్రభుల వారి నామానికి తెలియచేస్తూ, యేసయ్య నామమున అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రభు పేరిట ప్రతి ఒక్కరికి నేను సాధారణంగా తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు చదువుకున్న టెక్స్ట్లను అనుసరించి ఈ శుక్రవారపు యొక్క అంశాన్ని మనం చూస్తున్నప్పుడు చాలా సర్వసాధారణమైనటువంటి పదం, చాలా బాగా పరిచయం ఉన్నటువంటి పదం, చాలా సార్లు బహుశా నీవు విన్నటువంటి పదమే. ఈరోజు అంశం విధేయత అనే పదం ఈరోజు మనకు తారసపడతా ఉన్నది. విధేయత అనే పదంతో ఈరోజు లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఒబీడియన్స్ అనే పదం లేక లోయాలిటీ అనే పదం, ఈ యొక్క పదభావాలు మనకు అర్థమయ్యేటటువంటి నేపథ్యమే. విధేయతలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, విధేయతలో ఉన్న గొప్పతనం ఏంటంటే, విధేయత అనేది జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి గుణం. విధేయత అనేది జీవితానికి చాలా ముఖ్య పాత్ర పోషించేటటువంటి విషయం. ఎవరి జీవితంలోనైనా విధేయత గుణం ఉంటే, ఆ విధేయత కలిగినటువంటి వారు, ఆ విధేయత అనేది వారిని చక్కగా బాధ్యతల వైపు నడిపిస్తుంది. విధేయత అనే లక్షణం క్రమశిక్షణ కలిగిన క్రమాన్ని నేర్పిస్తుంది విధేయత. కాబట్టి ఈ విధేయత అనే స్వభావం ఎవరైతే అలవాటు చేసుకుంటారో వారు వారి జీవితంలో తప్పకుండా వారి యొక్క లక్ష్యాలను సులభముగా చేరుకోవడానికి సాధ్యపడుతుంది విధేయత. కాబట్టి అట్టి కీలకమైన, ప్రాముఖ్యమైన, విశిష్టత కలిగిన జీవితాన్ని ఎదిగించే వైపు, వృద్ధి చెందించే వైపు, విజయాల వైపు నడిపించేటటువంటి ఒక విశిష్టత కలిగినటువంటి విధేయత గుణం తప్పకుండా మన జీవితాలకు ఎంతో అవసరం. అసలు వాస్తవానికి ఈ విధేయత యొక్క కాంటెక్స్ట్ ఏంటో, ఇక్కడ చెప్పబడినటువంటి నేటి దిన ధ్యానాంశము యొక్క ప్రాధాన్యత యొక్క సందర్భం ఏంటో మనము గమనిస్తూ ఉన్నప్పుడు 15వ వచనంలో చూడండి. అప్పుడు పరిసయ్యులు, ఎప్పుడు? ఈ ఉపమానాల సారాంశం అయిపోయాక, పరలోక రాజ్యం గురించి, గుత్తపుదారులు ఉపమానం తర్వాత, ఇద్దరు కుమారుల తండ్రి ఉపమానం అయిపోయిన తర్వాత, ఇప్పుడు పరిసయ్యులు వాళ్ళు ఎలాంటి సందర్భంలో ఉన్నారో ఇక్కడ మీకు అర్థమవుతుంది. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి అనేటటువంటి సందర్భంలో, ఈ సందర్భము జరిగిన నేపథ్యములో ప్రభువు దగ్గరికి 17వ వచనానికి వస్తే, నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? కైసరుకి పన్నిచ్చుట న్యాయమా కాదా? ఈ ప్రశ్నతో ఇప్పుడు ప్రభువును పట్టుకుందాం, ప్రభువుని అడ్డు తొలగించుకుందాం. ప్రభువు మనకు అడ్డుగా తయారయ్యాడు, మనల్ని టార్గెట్ చేస్తున్నాడు, మన తప్పులన్నీ ఎండగడుతున్నాడు. కాబట్టి ప్రజల్లో కూడా ఈయనకి చాలా
మెప్పుంది. అక్కడ ఏమన్నాడంటే ప్రజలకు భయపడి అనే మాట అక్కడ సందర్భం ఎదురవుతా ఉంటుంది. జనులందరూ ఆయనను ప్రవక్తగా ఎంచిరి గనుక వారికి అంటే ప్రజల్లో ప్రభువుకి వల్లమారిన అభిమానం, ఆయన బోధలన్నా, ఆయన వ్యక్తిత్వం అన్నా, ఆయన చేసిన స్వస్థత కార్యాలన్నా, ఆయన జరిగించేటటువంటి జీవన శైలన్నా ప్రజల్లో ఆల్రెడీ ఒక మంచి అభిప్రాయం ప్రజల్లో ఉంది. కానీ అధికారులకు ఈ ప్రభువు యొక్క తత్వం, వ్యక్తిత్వం ఏమాత్రమూ నచ్చడం లేదు. ప్రజల్లో నుంచి తిరుగుబాటు వస్తుందేమో యేసయ్యను ఏమైనా టార్గెట్ చేస్తే అనే ఉద్దేశంతో వారు ఇక్కడ ప్రయత్నించిన ఉద్దేశం ఏమిటంటే యేసయ్యను చిక్కుల్లో పెట్టాలని ప్రభువు దగ్గరికి తీసుకొచ్చిన ఒక సందేశం అనే ఒక ఉద్దేశంతో, ఇది చెప్పు, కైసరుకి పన్నిచ్చుట న్యాయమా కాదా అనే ప్రశ్న తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు ఈ ప్రశ్న? క్రీస్తు శకం 6వ సంవత్సరం నుండి ఈ యూదా సమాజం ఏదైతే ఉందో, ఈ ఇశ్రాయేలీల ప్రజ ఏదైతే ఉందో, ఈ ఇశ్రాయేలీల ప్రజను, యూదా సమాజాన్ని అధికారం ఎవరున్నారంటే, వీళ్ళని పాలిస్తున్న పై అధికారం ఏ అధికారం అంటే రోమ్ సామ్రాజ్యం కింద ఈ ఇజ్రాయేలు లేక ఈ యూదా సమాజం ఉంది. ఇప్పుడు ఈ యూదా సమాజం అధికారముగా ఉన్నటువంటి రోమ్ సామ్రాజ్యానికి వీళ్ళు సుంకం కట్టేటటువంటి వారు. 6వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం ట్యాక్స్ రోమా ప్రభుత్వం యూదా ప్రజల నుంచి వసూలు చేస్తూ ఉంది. ఈ ట్యాక్స్ వసూలు చేసే రోమా ప్రభుత్వం ఏదైతే ఉందో, పన్ను కట్టే విషయంలో యూదా సమాజంలో మిశ్రమ స్పందనలు ఉన్నాయి, డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి పన్ను కట్టే విషయంలో. అందులో ఒక ప్రధానమైన ఒపీనియన్ ఏంటంటే, పన్ను కట్టడం అనేది పరిసయ్యులకు, ప్రజలలో ఉన్న కొంతమందికి కూడా రోమా ప్రభుత్వానికి యూదా వారు పన్ను చెల్లించడం వారికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే, పన్ను మేము వాళ్ళకి కడుతున్నామంటే ఇండైరెక్ట్గా వీళ్ళు ఏమైనా ఫీల్ అయ్యేవారంటే, ఇది ఒక బానిస జీవితం, మేము బానిసలమా, మీకు పన్ను కట్టాలా మేము అన్నట్టు, కష్టమైన కట్టాలి కాబట్టి కట్టేవారు, అధికారంలో ఉన్నారు కాబట్టి రోమ్. కానీ కట్టేటప్పుడు వాళ్ళకి కష్టంగా, ఇబ్బందిగా, కట్టడానికి ఇష్టం లేకుండా కట్టేటటువంటి వారు. వాళ్ళ ఒపీనియన్ తప్పకుండా పన్ను మీద వ్యతిరేకత ఉంది, ట్యాక్స్ కట్టే విధానం మీద వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత మీద ప్రజల్లో చాలామంది విప్లవకారులుగా కూడా తయారయ్యారు. వాయిస్ ఎక్కువ బయటికి రావడం లేదు, కానీ ఒక నాయకత్వం, పన్ను కట్టకుండా మనం ఉండాలి అనే ఒక నాయకత్వం పురుడు పోసుకుంటుంది. ఇక్కడ ప్రభువు దగ్గరకు వచ్చినటువంటి వైను ఇప్పుడు మీరు గమనిస్తే, ఇలాంటి సందర్భంలో ఈ ప్రశ్న తీసుకొచ్చారు యేసయ్య దగ్గరికి. ఈ ప్రశ్నను తీసుకొచ్చిన సందర్భం, ఇలాంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సమాజంలో రోమా ప్రభుత్వానికి పన్ను కట్టడం ఇష్టం లేదు ప్రజలకి, విప్లవకారులుగా తయారయ్యారు. బానిసత్వమా, మేము కట్టాలా ఏంటి పన్ను అనే భావజాలాలు ఉన్నాయి ప్రజల్లో. ఇప్పుడు ఇక్కడ ప్రభువును టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటి టార్గెట్? ఇక్కడ ఆ టార్గెట్ చేయడంలో కూడా ఇక్కడ 2 గుంపులు చూడాలి మీరు. మీరు అక్కడ చూడండి, 15వ వచనంలో పరిసయ్యులు కనబడతారు. తర్వాత 17వ వచనంలో 3వ లైన్లోకి వెళితే అడుగుటకు హేరోదీయులతో. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ప్రజలు ఉన్నారు. అయితే 2 గుంపులు, ఒక గుంపేమో పరిసయ్యులు, ఇంకో గుంపేమో హేరోదీయులు.
వీళ్ళకున్నటువంటి స్థితి మనం గమనిస్తే పరిసయ్యులు అనేవారు మేము నేను అనే అహంభావులు వాళ్ళు. ఇంకా చెప్పాలంటే మేము మాత్రమే, మత నిష్ఠ కలిగినటువంటి వారు పరిసయ్యులు, నిష్ఠాగరిష్ఠులు పరిసయ్యులు. మేము మాత్రమే ధర్మశాస్త్రాన్ని పాటించేటటువంటి వాళ్ళము, మేము మాత్రమే పరలోకానికి, ఇలాంటి మెంటాలిటీ కలిగిన వారు పరిసయ్యులు. మేమే గొప్పవాళ్ళం, మేమే ప్రావీణ్యులం అనే ఆలోచన కలిగిన వారు పరిసయ్యులు. రెండో గుంపు హేరోదీయులు, ఇక్కడ ఉన్నటువంటి వారు. ఈ హేరోదీయులు ఎవరంటే హేరోదు పక్షపు వాళ్ళు, అనగా ఇశ్రాయేలీలను పాలించిన వారు ఎవరు? హేరోదు రాజు, హేరోదీయులు, హేరోదీ వంశం. ఇక్కడ ఇశ్రాయేలీలను ఏలడానికి హేరోదు కుటుంబానికి గల హక్కును బలపరిచేవారు హేరోదీయులు. హేరోదు నాయకత్వాన్ని కోరుకునేవారు. హేరోదీయులు ఇశ్రాయేలీలను ఏలాలని హేరోదీయుల పక్షాన బలపరిచేటటువంటి ఫాలోవర్స్ హేరోదీయులు, హేరోదీయుల పక్షాన మాట్లాడేటటువంటి గుంపు. ఇక్కడ వాస్తవానికి ఇటు హేరోదీయుల గుంపుకి రెండో వైపు పరిసయ్యులకి అసలు పడదు. వాస్తవానికి వీళ్ళకి అతకదు, ఒకరంటే ఒకరికి గిట్టదు అసలు. ఇంకో మాటలో చెప్పాలంటే ఈ రెండు తెగలు శత్రువులు లాంటివారు, శత్రువులు లాంటివారు. ఈ శత్రువులు లాంటి వారు, ఒకరికి ఒకరు అతకనటువంటి వారు యేసు ప్రభుల వారిలో తప్పు పట్టుకోవడానికి ఇద్దరు శత్రువులు, రెండు గుంపులు కంకణం కట్టుకున్నాయి. ఇప్పుడు ఇది ఎలా చెప్పుకోవచ్చంటే హేరోదు పిలాతు లూకా 23:12 ఉంటుంది. హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులై ఉండి ఆ దినమున ఒకనికొకడు మిత్రులయ్యారు అన్నట్టు హేరోదీయుల గుంపు పరిసయ్యుల గుంపు కూడా ఇక్కడ యేసును తప్పు పట్టుకోవడంలో ఒకటైనటువంటి వైనం. పన్ను విషయంలో యేసు అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం, పద కలిసి వెళదాం, పద కలిసి అడుగుదాం, పద అని వారిలో వారు పరిసయ్యులు హేరోదీయులు ప్రభువు దగ్గరికి వచ్చి కైసరికి పన్నిచ్చుట న్యాయమా కాదా అని అడిగినటువంటి వైనం. పన్ను విషయంలో ప్రభుల వారికి ఏ అభిప్రాయమో కాస్త చెప్పండి అని అడగడం. ఆ అడిగే విధానంలో ఇందాక ప్రభువుని రెండు రకాలుగా లాక్ చేయడానికి, ఒకటి పన్ను కట్టొద్దు మీరు అని ప్రజల మెప్పు కొరకు, లేకపోతే పన్ను కట్టొద్దని ఏకీభవిస్తే రోమ్ సామ్రాజ్యం ఊరుకుంటుందా? రోమ్ గవర్నర్ ఊరుకుంటాడా? ఏందయ్యా ప్రజల్లో ఏంటి విప్లవకార భావాలు రేపుతున్నావేంటని రోమ్ ప్రభుత్వం దగ్గర యేసు ప్రభుల వారిని బుక్ చేయడానికి అలా యేసు అడ్డు తొలగించుకోవచ్చు. ఒకవేళ పన్ను కట్టండి, మీరు పన్ను కట్టాలి అనే మాట యేసు మాటగా వస్తే ప్రజల్లో మెప్పు ఉంది కదా, ఆ మెప్పు ఆటోమేటిక్గా ఎందుకు ప్రజల్లో ఏమని ఉంది అభిప్రాయం? పన్ను కట్టడం అంటే బానిసత్వం. పన్ను కట్టడం ఏంటి? పన్ను కట్టడం అనేది ఒక వ్యతిరేక భావం కలిగి ప్రజల్లో ఉన్నారు. అలాంటి భావంతో ప్రజల్లో ఆయనకి అభిమానాన్ని తగ్గించవచ్చు అనేటటువంటి భావజాలం ఇక్కడ యేసు ప్రభుల వారి దగ్గరికి తీసుకురావడానికి అభిప్రాయం. అందుకే చదవబడిన భాగంలో యేసయ్య వారి ఆలోచనలను ఖచ్చితంగా గమనించాడు. 15వ వచనంలో మీరు చూస్తే ఏమనుంది? 22:15 ప్రకారం ఆ కిందకు వెళితే ఆయనను చిక్కుపరచవలెనని ఆలోచన చేయుచు అనే మాట. యేసయ్యను ఏం చేయాలని? ధర్మ సందేశం అడిగి ప్రభువు దగ్గర ఈ నాలెడ్జ్ నేను తెచ్చుకుంటాను అని నువ్వు రాలేదు. నువ్వు వికటంగా ఇంకా నువ్వు ఎలాగొచ్చావంటే 18వ వచనానికి రా. 18వ వచనం, యేసు
వారి చెడుతనము ఎరిగి. వేషధారులారా, ఎవరు మీరు? వాళ్ళ మనసుల్లో ఉన్నదేంటి? మీరు చెడుతనముతో వచ్చిన వారు. రెండవది, మీరు వేషధారులు. మీరు నన్ను ఎందుకు శోధిస్తున్నారు? ప్రభు వారిని సంధించిన విధానం, చెడుతనపు మాటలు, వేషధారణ కలిగిన జీవితం. వాస్తవానికి వాళ్ళ వేషధారణ ఏంటంటే 16వ వచనములో ఇంత పొడుగు మాటలు చెప్పారు. ప్రభువంటే ఇష్టమున్నట్లు, ప్రభువంటే అభిమానం ఉన్నట్లు, ప్రజలకి ఈ అడుగుతున్న ప్రశ్నలో అనుమానము రాకుండా ఉండేటట్లు అక్కడ కొన్ని పదప్రయోగాలు చేశారు. ఏమని అడిగారో తెలుసా? ఓ బోధకుడా, నీవెలాంటోడువు? సత్యవంతుడవై ఉండేవాడవు, దేవుని మార్గాన్ని సత్యంగా బోధించేవాడవు, నీవు ఎవ్వరిని లక్ష్య పెట్టవు, ఏదైనా చెప్పవలసి వస్తే మొహమాటం లేకుండా మాట్లాడేవాడు అని మాకు తెలుసు అనేటట్లు ప్రభువంటే ఏంటో తెలిసే విధానముతో, ప్రభువంటే నాకు అవగాహన ఉంది అనే విధానముతో, ప్రభువంటే నాకు ప్రేమ అనే విధానముతో మాటల యొక్క భావజాలాలు పొడుగ్గా వచ్చాయి. యేసయ్యకు అంతా తెలుసు. రే, మీ చెడుతనం నాకు తెలుసు, అబ్బాయ్ మీ మోసం నాకు తెలుసు, మీ వేషధారణ నా దగ్గర చెల్లదు. ప్రభు పాపులను క్షమిస్తాడు, కానీ వేషధారులు చేసే వేషధారణ దేవుని దగ్గర భయంకరమైనటువంటి శిక్ష. కాబట్టి వారి డ్రామా అంతా ప్రభు తెలిసిన వాడై వారు పొగుడుతున్నట్లు మాటలు మాట్లాడుతున్నారు, కానీ లోపల పెట్టుకున్న కుట్ర ప్రభు ఎండగట్టాడు. రే బాయ్, ఆ రూపాన్ని తీసుకురండి, ఒక రూపమును తీసుకురండి. మీరు అడుగుతున్న ప్రశ్నకు ఆ రూపం మీద ఉన్నటువంటి ఆ వ్రాత ఎవరిది, ఆ సైన్ ఎవరిది, ఆ బొమ్మ ఎవరిది అని అడిగినప్పుడు కైసరివి అని చెప్పాడు. ప్రభు చెప్పినటువంటి బోధలో అయితే ఆ రూపము, ఆ రూకము ఎవరిదైతే మీ నోటంట మీరు చెప్పారో, ఇక్కడ ప్రభు ఇండైరెక్ట్గా అడగలేని భావజాలాలు కూడా లోతుగా వారికి చెప్పాడు. కైసరివి కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి. అక్కడ తెలియపరచబడినటువంటి మాటల్లో 22వ వచనం చివరికి వెళితే, వారి మాట విని ఆశ్చర్యపడి వారు తోక ముడిచిన విధానం, ప్రభు చెప్పిన హితబోధ ఏదైతే ఉందో, ప్రభు ప్రకటించిన సారాంశం ఏదైతే ఉందో, తప్పకుండా వారు తెలియపరచబడినటువంటి భావజాలములలో మానవుడు ఎక్కడ ఏ రీతిగా విధేయత చూపాలో, ఏ అధికారానికి ఎలా లోబడాలో, ఏ స్థితిలో మనం ప్రభు దగ్గర తెలుసుకున్నటువంటి భావజాలాల ద్వారా దేవునికి విధేయత చూపాలో, మీరు ఈ లోకానుసారమైన స్థానమే కాకుండా దేవునికి కూడా మీరు చెల్లించవలసినవి చెల్లించండి. విధేయత చూపండి, విధేయులుగా ఉండండి. మానవుడు జీవితంలో ఒక 3 ప్రాముఖ్యమైన స్థలాలు ఈ విధేయత అనే మాటను గమనిస్తే, విధేయత చూపవలసిన స్థితి, విధేయత కనపరచవలసిన నేపథ్యం, మానవుడు ఖచ్చితంగా ఈ స్థలాలను టచ్ చేసి వస్తాడు. 1 వడి, 2 బడి, 3 గుడి. అమ్మ వడి ప్రాథమిక విద్య నేర్చుకునే బడి, ఆత్మీయ విలువలు నేర్చుకునే గుడి. వడి, బడి, గుడి స్థలాలను సమీపించి మానవుడు తన జీవన శైలిని ముందుకు తీసుకెళ్తాడు. ఈ వడి ఉంది చూసారా, ఆ వడి, అమ్మ వడి, కుటుంబం. ఈ కుటుంబానికి మానవుడు, పౌలు గారు బోధ చేస్తారు, పిల్లలారా మీ తల్లిదండ్రులకు అమ్మ వడిలో ఎదిగిన నీవు, అమ్మ నిన్ను కంది, అమ్మా నాన్నలు నిన్ను కన్నారు, అమ్మా నాన్నలు నిన్ను పెంచారు. ఏ అమ్మా నాన్నలకు పిల్లలు అవిధేయులుగా ఉండొద్దు.
నీ కుటుంబానికి నీవు అవిధేయుడుగా ఉండొద్దు. అవిధేయులైన పిల్లలను బట్టి కన్నవారికి శోకం. కాబట్టి నీ కన్న తల్లిదండ్రులకు నీవు శోకం తెస్తున్నావు. కారణం ఏంటి? నీ అవిధేయత. కొలసీ పత్రిక 3:20 ఏముందంటే, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. తల్లిదండ్రుల మాట వినుడి. ఇందులో అన్ని విషయాల్లో కూడా అమ్మా నాన్నల మాట విని లోబడాల. అమ్మ ఒడిలో పెరిగావు, అమ్మ ఒడిలో నిన్ను పెంచింది, అమ్మా నాన్నల సంరక్షణలో నువ్వు చదువుకున్నావు, అమ్మా నాన్నల సంరక్షణలో ఇంతటి వాడివయ్యావు. చాలామంది అమ్మా నాన్నల మీద, అమ్మా నాన్నలకు లోబడకుండా అమ్మా నాన్నల మీద తిరగబడి అన్నట్టున్నారు. అది విధేయత కాదు. యేసయ్య సహితం అమ్మా నాన్నలకు లోబడి, లూకాసు వార్త 2:51 ఉంటుంది, చదవద్దు కానీ సమయం లేదు. అక్కడ నజరేతుకు వచ్చిన తర్వాత యేసు ప్రభుల వారు అమ్మా నాన్నలకు లోబడి జీవించాడు. లోబడే విధానములో, విధేయత చూపే విధానములో యేసయ్య అగ్రగణ్యుడు. అందుకే చచ్చిపోతూ అమ్మ జాగ్రత్త, కొడుకు తమ్ముడికి బాధ్యతను అప్పగిస్తున్నాడు. ఆదరణ, అమ్మ కొరకు బాధ్యత కొడుకుగా. రెండోది బడిలో అభ్యాసం చేస్తావు, సామాజిక విలువలు నేర్చుకుంటావు, సమాజంలో ఎలా ఎదగాలి, సమాజంలో ఎలా ఉద్యోగం సంపాదించాలి, సమాజంలో ఎట్లా పట్టభద్రుడు అవ్వాలా, సమాజంలో ఎలా ఎదగాలో గురువు దగ్గర, విద్యాభ్యాసములో, బడిలో ఎన్నో పాఠాలు నేర్చుకుంటావు. అవన్నీ నీకు ఏం నేర్పుతుందంటే, సమాజంలో నీవు ఇందాక కుటుంబం, అమ్మ బడిలో కుటుంబానికి, అమ్మ నాన్నలకు బడిలో ఎన్నో పాఠాలు నేర్చుకుంటావు. సమాజాన్ని చదువుతావు, లోకాన్ని చదువుతావు, టెక్నాలజీని చదువుతావు. బడిలో, విశ్వవిద్యాలయాల్లో అక్కడ నేర్పేది ఏది కూడా నీవు అవిధేయుడుగా ఉండమని కాదు. తీతు పత్రిక 3:1 ఉన్న మాట ఏంటంటే, అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెనని. ఎలా ఉండాలట? విధేయులుగా ఉండవలెనని అక్కడ బోధ చేస్తా ఉన్నాడు తీతు పత్రిక ద్వారా. అధిపతులకు అధికారులకు సమాజములో మనము జీవిస్తూ ఉన్నప్పుడు తప్పక సమాజాన్ని చదువుతూ, సమాజములో ఎవడు పెంపకున్నాడా వీడిది, ఏం చదువుకున్నాడా వీడు అనే పరిస్థితి కాకుండా వాడి చదువు అంత ఉన్నతంగా ఎదిగాడు. పెద్దలంటే అంత గౌరవం వాడికి, అంత విధేయుడనే మాటలు తప్ప వ్యతిరేక పలుకులని జీవితము ద్వారా రాకూడదు. చివరగా గుడి అనగా ఆత్మీయ ఆలయం, స్పిరిచువల్గా, ఇందాక కుటుంబ పరంగా, సమాజ పరంగా, ఇది ఆత్మీయ పరముగా, ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎంతో విధేయుడుగా ఉండాల. దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన ఎలాగుంటుంది? దేవాలయంలో అవిధేయుడుగా కూర్చోవద్దు. దేవుని వాక్యం ఇక్కడ ప్రకటించబడుతున్నప్పుడు అవిధేయుడుగా ఉండొద్దు. దేవాలయంలో దేవుని బోధ జరుగుతుండగా, దేవుని సువార్త జరుగుతుండగా, దేవుని సేవకుల పక్షాన, దేవుని పక్షాన, మందిర ఆలయం పక్షాన, ఆలయ ఆరాధన పక్షాన మనం ఎలా ఉండకూడదు? అవిధేయులముగా ఉండొద్దు. అవిధేయులముగా ఉండొద్దు. హెబ్రీ పత్రిక 13:17 చాలా విశిష్టమైన పదభావాలు ఉన్నాయి, చదవద్దు కానీ, సమయం లేదు కానీ. అక్కడ తప్పకుండా ఎలాంటి పరిచర్యకు మీ యొక్క సహకారము అందాలో అక్కడ తెలియపరుస్తున్నాడు. ఈ విషయంలో కుమారుడైన క్రీస్తు సైతం తండ్రి అయిన దేవునికి శ్రమలనైనా సరే విధేయత చూపాడు. కాబట్టి ఒడిలో, బడిలో, గుడిలో నేర్చుకునే పాఠాలు విధేయత. ఆ విధేయత ద్వారా విజయం వైపు, ఆ విధేయతలో ఉండే వినయము ద్వారా వీరత్వములోనికి, పరసంబంధమైన సమాజములోనికి ప్రభు మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తోడయుండునుగాక. ఆమేన్.